నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. ఈరోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో తాడ్వాయి మండల గ్రామాలలో కృష్ణాజివాడి, బ్రహ్మాజివాడి, కాళోజివాడి, సంగోజివాడి, దేవైపల్లి, బ్రహ్మనపల్లి, చందపూర్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గ్రామ మహిళలు మదన్ మోహన్ గారికి విరతిలకం దిద్ది బైక్ ర్యాలీ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీతో జన సముద్రంగా గ్రామ తలపించిన రోడ్లు. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో ఎంపీ ఎన్నికలలో మళ్లీ ఎల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. బిడల బంధువన్న కాంగ్రెస్ జెండలెత్తి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బిడల నెత్తమన్న మదనన్న బిడల బంధువన్న కాంగ్రెస్ జెండలెత్తి అందరూ కూడా ఒకసారి మరొకసారి చప్పట్లతో అందరూ కూడా మనకు ఎన్ని కావాలా మన ఊళ్ళో పోయినప్పుడు అందరూ అంతా హారం కొట్టాలి. ఎందుకంటే ముందు కొడితే బయటకు వస్తారు. మనం కలిసి ఏ కాంగ్రెస్ చెప్తారు. మనం ఏంటంటే అందరూ కొట్టి కూడా మనం బయటకు కనుక ముందు పోవాలి. లాస్ట్ మూవీ లాస్ట్ మూవీకి ఎన్ని గ్రామాలు కొద్దిగా లేట్ అయింది. ఒక గంట ముందు స్టార్ట్ చేయాల్సింది లేట్ అయింది. రెండోది కనుక గంట గంటలో మనం క్లోజ్ చేద్దాం. ఊళ్ళో కనుక టెంపుల్ పెట్టుకోవద్దని చెట్టును తుఫాన్ ఢీకొన్న సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తుఫాన్లో ప్రయాణిస్తున్న 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రీ గ్రామం నుంచి దైవదర్శనం నిమిత్తం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వద్దకు వెళ్తుండగా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఉదయం 4:30 గంటల ప్రాంతంలో తుఫాన్ చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంకు కారణం డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లనే తుఫాన్ చెట్టును ఢీకొట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. గాయపడ్డవారిలో 2 చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. చంద్రకళ సంతోష్, శశికళ అశ్విని, భాగ్యశ్రీ లక్ష్మణ్ గణపతిలుగా గుర్తించారు. पीछे बैठा आगे बैठे कितने बजे निकला गणपति है ना ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 72,200, వెండి 840 రూపాయలు,